అమ్మో గిడ పక్కన మా ఇల్లే ఉన్నది. ఇప్పుడు గీ అన్నలు మా ఇంటికే పోదామంటారు. చందా కోసం పోయినాక మా అమ్మ 100 రూపాయలు అన్నదనుకో నా ఇజ్జత్ అవుతుంది. అరే పనిగా నెక్స్ట్ మీ ఇల్లేరా అన్నా, మీరు మెల్లగా వచ్చేయ్రి. మా అమ్మ ఉన్నదో లేదో నేను పోయి చూస్తా. మమ్మీ మెంటలోడా ఏమైందిరా? ఎందుకు కొడుతున్నావు? ఈయనే ఉన్నా కదా. అది కాదే మమ్మీ, ప్లీజే చందా కోసం మా టీం అన్నలు వస్తున్నారే. 100 150 అనకుండా జర 500 అన్నారా? ప్లీజ్ నా ఇజ్జత్ పోతుంది మమ్మీ. అంటే గణపతి చందా 200 రాసుకోరా చింటూ. 200 200 ఏందంటే కనీసం 1200 అన్న ఒక లెక్క. ఏమంటావురా? అంతే కదా. చల్ 200 రాసేదే లేదంటే మీరు పోయినసారే 400 ఇచ్చిర్రు, ఇప్పుడు 200 ఏంది? 500 అన్న రాయాలి సార్, అంతే. అవన్నీ కాదంటే ఇప్పుడు ఎప్పురి లాస్ట్ అండ్ ఫైనల్ 1000 రూపాయలు రాయనా 500 రాయనా, రెండిట్లో ఏదో ఒకటి ఎప్పురి. నీకు నచ్చినంత రాసుకోరా, నాకే ప్రాబ్లము లేదు. నేనైతే 211 రూపాయల కన్నా 1 రూపాయి కూడా ఎక్కువ ఇయ్యా.